వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తాబేలు విజయం. ఒక పెద్ద, సుందరమైన అడవిలో అనేక రకాల జంతువులు స్నేహంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిరుత, ఒక నక్క, ఒక తాబేలు మంచి స్నేహితులు. చిరుత చాలా వేగంగా పరుగెత్తగలిగేది, నక్క చాలా తెలివిగా ఉండేది, తాబేలు అయితే నెమ్మదిగా, కానీ ఎంతో సహనంగా ఉండేది. మిగిలిన జంతువులందరూ చిరుతను దాని వేగానికి, నక్కను దాని తెలివికి మెచ్చుకుంటూ ఉండేవారు. కాని తాబేలు మాత్రం నెమ్మదిగా ఉన్నందున కొందరు జంతువులు దాన్ని హేళన చేసేవారు. ఒకరోజు ఆ అడవి రాజు సింహం మొత్తం అడవికి ఓ ప్రకటన ఇచ్చింది. మన అడవిలో అత్యంత తెలివైన జంతువును గుర్తించడానికి ఒక పోటీ నిర్వహిస్తున్నాను. ఈ పోటీలో 3 దశలు ఉంటాయి. 3 దశల్లో విజయం సాధించిన జంతువుకే అడవి బుద్ధిమంతుడు అనే బిరుదును అందజేస్తాను అని చెప్పింది. ఈ వార్త విన్న వెంటనే చిరుత, నక్క, తాబేలు, ఇంకా అనేక జంతువులు పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి. కాని అందరికంటే ఎక్కువగా చిరుత, నక్క గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. నేను అతి వేగంగా పరుగెత్తగలను, కాబట్టి ఈ పోటీలో నేను నిశ్చయంగా గెలుస్తాను అని చిరుత గర్వంగా అనుకుంది. వేగం ఒక్కటే కాదు, తెలివితేటలు కూడా ముఖ్యం. నేను నా తెలివిని ఉపయోగించి గెలుస్తాను అని నక్క విశ్వాసంగా చెప్పింది. తాబేలు మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. అది నెమ్మదిగా తల ఊపుతూ ప్రయత్నిస్తాను అని చెప్పింది. పోటీ మొదలైంది. మొదటి దశలో పోటీదారులు ఓ నది దగ్గర నుంచి మొదలుకుని అడవిలో ఒక పెద్ద చెట్టు దగ్గర ముగియాలి. ఈ దశలో ఎవరు త్వరగా చేరుకుంటారో వారు ముందంజ వేస్తారు. పోటీ మొదలగానే చిరుత గాలి వేగంతో ముందుకు దూసుకుపోయింది. నక్కను తన శక్తికి తగ్గట్టు పరుగు తీస్తూ ముందుకు సాగింది. కాని తాబేలు మాత్రం నెమ్మదిగా, తనకు చేతనైనంత వరకు సాగింది. చిరుత ముందు వెళ్లి గమ్యస్థానానికి చేరుకుంది. నక్క కాస్త ఆలస్యంగా వచ్చినా అది రెండో స్థానంలో నిలిచింది. తాబేలు చాలా ఆలస్యంగా వచ్చింది, కాని ఎక్కడా ఆగకుండా నెమ్మదిగా ముందుకు కదులుతూ చివరికి చేరుకుంది. రెండో దశలో పోటీదారులకు ఓ పెట్టె ఇచ్చి అందులో దాచిన ఆహారాన్ని బయటికి తీయమని చెప్పారు. కాని ఆ పెట్టె తాళం వేసి ఉంది. దీనిని తెరవడానికి వారికి కేవలం 3 ప్రయత్నాలు మాత్రమే ఇచ్చారు. నక్క తన తెలివిని ఉపయోగించి తాళం తెరవడానికి వేరే మార్గాలు వెతికింది. అది నిశితంగా గమనించి ఒక చిన్న రంధ్రం కనిపెట్టి ఆహారాన్ని బయటకు తీయగలిగింది. చిరుత అయితే శక్తితో గూడు తెరవాలనుకుంది, కాని విఫలమైంది. తాబేలు నెమ్మదిగా ఆలోచించి తన చెవి, ముక్కు ఉపయోగించి తాళాన్ని తిప్పి తెరిచింది. ఈ దశలో నక్క ముందంజ వేసింది, తాబేలు రెండో స్థానంలో నిలిచింది, చిరుత మాత్రం విఫలమైంది. చివరి పరీక్ష చాలా కఠినంగా ఉంది. పోటీదారులు ఓ కొండ ఎక్కి పైన ఉన్న తేనెటీగల తుట్ట దగ్గరికి వెళ్లాలి. తేనెటీగలను భయపెట్టకుండా, అవి హాని చేయకుండా తేనెను తెచ్చుకోవాలి. చిరుత తొందరగా వెళ్లి తుట్టని తాకేసింది. వెంటనే తేనెటీగలు చిరుతను కుట్టాయి. అది వెంటనే అక్కడినుంచి పారిపోయింది. నక్క తెలివిగా ఓ పరికరాన్ని ఉపయోగించి తేనె తీయాలనుకుంది, కాని తేనెటీగలు అది చూసి కోపంతో దాడి చేశాయి. తాబేలు మాత్రం నెమ్మదిగా వెళ్లి తేనెటీగలతో మృదువుగా మాట్లాడింది. నేను మీకు హాని చేయను, నాకు కేవలం కొద్దిగా తేనె కావాలి అని చెప్పింది. తేనెటీగలు తాబేలును హాని చేయకుండా కొద్దిగా తేనె ఇవ్వడానికి అంగీకరించాయి. తాబేలు విజయవంతంగా తేనె తీసుకుని వచ్చేసింది. పోటీ ముగిసిన తర్వాత అడవి రాజు సింహం ఫలితాలను ప్రకటించింది. ఈ పోటీలో ప్రతిఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. చిరుతకు వేగం ఉంది, నక్కకు తెలివి ఉంది. కాని నిజమైన విజేత తాబేలు. ఎందుకంటే ఇది సహనంతో, దృఢ నిశ్చయంతో తన లక్ష్యాన్ని సాధించింది. ఈ పోటీలో అసలు విజయం వేగం, తెలివి మాత్రమే కాదు, సహనం కూడా ముఖ్యమని తాబేలు నిరూపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. చిరుత, నక్క కూడా తాబేలును అభినందించాయి. సహనం, నిబద్ధత, నిశ్శబ్దంగా పనిచేయడమే నిజమైన గుణాలు అని చిరుత ఒప్పుకుంది. నక్క కూడా తాబేలును మెచ్చుకుంది. ఆ రోజు నుంచి అడవి జంతువులందరూ ఎవరికైనా ఏదైనా ప్రత్యేకమైన లక్షణం ఉంటుందని అర్థం చేసుకుని పరస్పరం గౌరవించడం ప్రారంభించారు. నీతి: వేగం, తెలివి కంటే సహనం, ఓర్పు నిజమైన విజయానికి దారి తీస్తాయి. Thank you so much for watching. Please like, share and subscribe.